నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కూటమి అధికారంలోకి రాబోతుందన్న టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఆశాభావం. ఏపీ ఫలితాలపై స్పందించిన తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అంతుపట్టడం లేదని వ్యాఖ్య. కౌంటింగ్ కు ఆటంకం కలిగిస్తే సహించేది లేదన్న పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ ఎస్పీ శ్రీనివాస్. తాడేపల్లిగూడెంలో కౌంటింగ్ ఏజెంట్లు నాయకులకు దిశానిర్దేశం. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని శనీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకం చేసి అనంతరం స్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రానుందని, ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈవేళ తిరుపతి రావడానికి కారణం ఏంటంటే మా ఇద్దరికి పెళ్లి రోజు. అంచేత పెళ్లి రోజు నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారు ఆ స్వామి తాలూకు ఆశీస్సులు తీసుకోవాలని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. రెండవది ఏంటంటే
రేపు 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. దాంట్లో అనుమానం లేదు, మీకు ఏం డౌట్ అవసరం లేదు. ప్రమాణ స్వీకారం చేస్తారు కంపల్సరీ ముఖ్యమంత్రిగా. అంచేది ఎలాగే వచ్చాం కదా స్వామి గారిని ఒకటే కోరుకున్నాను నేను. గత ప్రభుత్వంలో పేరెందులండి అందరికీ తెలిసిందే, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని వర్గాల వారు కూడా నాశనం అయిపోయారు. రాష్ట్రం అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. అంచేత స్వామి గారిని ఏం కోరుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ముఖ్యమంత్రి అవుతారు, ఈ వయసులో అతనికి ఆరోగ్యాన్ని మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి మనస్థైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధైర్యాన్ని శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను వైద్యులు ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకోవాలని కాకినాడ ప్రభుత్వాసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి హరి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్లోని హోటల్ సరోవర్ పోర్టుకోలో ఇన్సులేషన్లో వచ్చిన ఆధునిక పద్ధతులపై నిరంతర వైద్య విజ్ఞాన కార్యక్రమం జరిగింది. డాక్టర్ హరి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మధుమేహ వైద్యులు రామస్వరూప్ జవహర్ పాల్గొని ఇన్సులేషన్లో వచ్చిన పద్ధతులపై వైద్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామస్వరూప్ జవహర్ మీడియాతో మాట్లాడుతూ డయాబెటీస్ లో ఇన్సులేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, అయితే ఈ పద్ధతిలో వచ్చిన ఆధునిక విధానాలను వైద్యులకు తెలియజేసేందుకు ఈ నిరంతర వైద్య విజ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీనివాసరావు, ప్రసాద్ రావులు పాల్గొన్నారు. Definitely helpful for your day-to-day practice. The Indian type 2 diabetics are different. You all know that. One is the incidence of the type 2 diabetes is very high over Indian population, next to the China in the next few months, and we will take over the China as the #1 country in the world with the highest number of the diabetes. And number 2 is the onset of the diabetes in Indian patients is at an younger age group, maybe 1 to 2 decades or 2 to 3 decades earlier to the Western population. We are getting the type 2 diabetes. And the other important difference is awareness levels. So the even still today 50% of the diabetics are undiagnosed in the society. That shows the poor level of the awareness in our population. Another important difference is the diagnosis of the type 2 diabetes. See, there is no universal screening of all the people in India to screen for the diabetes, but we are following the opportunity screening that whenever a fellow enters to the doctor with any specialty, so please check the blood sugars to identify the diabetes at an younger age group, so that we diagnose the diabetes at an younger time. And another important difference of Indian type 2 diabetes is 40 to 50% of our diabetics, they are presenting with the complications at the time of the diagnosis itself. So a lot of the people, they present with acute myocardial infarction. Today I have seen one patient at about 2:30 p.m. Working in APS RTC. He presented with a diffuse pain in the abdomen, and ECG shows extensive anterior infarction, and the troponin is the positive, and first time detected the diabetes with a blood sugar of 385. So imagine, so he has been living with the diabetes unknowingly till he gets the acute myocardial infarction. Now acute myocardial infarction, refer to the cardiologist for the primary PTCA. డాక్టర్స్ అందరం ఇన్సులిన్స్ గురించి డిస్కస్ చేయడానికి కలుసుకున్నాం. ఇన్సులిన్స్ అనేది డయాబెటిక్ ట్రీట్మెంట్కి చాలా ఇంపార్టెంట్ మందు. అది మీ అందరికీ తెలుసు, ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్ అని. బట్ మన దేశంలో 10,40,00,000 మందికి టైప్ 2 డయాబెటీస్ ఉంది. వీళ్ళందరికీ కూడా మొదటగా డైట్ చెప్తాము, ఎక్సర్సైజ్ చెప్తాము, తర్వాత ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయమని చెప్తాం. ట్యాబ్లెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. బట్ అప్పటికీ కూడా ట్యాబ్లెట్స్ పనిచేయకపోతే డెఫినెట్గా ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఆ విధంగానే ట్యాబ్లెట్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇన్సులిన్ ఇస్తాము. అలా కాకుండా కొన్ని కండిషన్స్లో ఇన్సులిన్ కూడా డే 1 నుంచి కూడా స్టార్ట్ చేస్తాము. ఎవరికంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే ఇన్సులిన్ యూజ్ చేయాలి. అలాగే ఆపరేషన్ టైంలో కూడా డెఫినెట్గా ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి. అలాగే డయాబెటిక్ ఫుడ్కి అల్సర్స్ వచ్చి వేలు తీసేసినా, కాలు తీసేసినా అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి. అలాగే ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా ఐసీయూలో జాయిన్ అయితే ఏమైనా హార్ట్ అటాక్తో కానీ, పెరాలిటిక్ స్ట్రోక్స్తో కానీ, ఏమైనా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కానీ, లేకపోతే లివర్ ఫెయిల్యూర్ వల్ల కానీ, జాండీస్ వల్ల కానీ ఆ విధంగా జాయిన్ అయితే ఆ టైంలో కూడా మనం ఇన్సులిన్ వాడాలి. అలాగే ఇదివరకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలామంది మనం హాస్పిటలైజేషన్ చేసాము. ఆ టైంలో కూడా డెఫినెట్గా ఇన్సులిన్ వాడాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్సులిన్ వాడుతూ ఉండాలి. ఇన్సులిన్ అనేది చాలా మంచి డ్రగ్. ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏ కండిషన్, ఏ పేషెంట్కి ఎంతెంత ఇవ్వాలనేది ఈరోజు నేను డాక్టర్స్ అందరూ డిస్కస్ చేస్తాను. జగన్ అనుకూల మీడియాలో వార్తలు చూస్తుంటే పూర్తిగా దిగజారిపోయారని అనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఆరోపించారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చీఫ్ ఏజెంట్ల మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు రాకుండానే వచ్చినట్లు తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటన్నారు. అవసరమైతే తిరగబడమని చెప్పిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అహంకారపూరిత చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు. సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం వైసీపీ నేతలకు షాక్ను ఇచ్చిందన్నారు. అది జీర్ణించుకోలేకే సాక్షిలో చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. ఈ రోజున సాక్షి పేపర్ అంటే బ్లూ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు చూస్తుంటే వీళ్ళు పూర్తిగా దిగజారిపోయి ఇంకా మాకు భవిష్యత్తు లేదు అనే స్థాయిలో ఉన్నారనే దానికి నిదర్శనం. గతంలో కూడా ఎన్నో అబద్ధాలు, అసత్యాలు, దుర్మార్గాలు రాశారు కానీ పేపర్లో ఇది పగల రాత్రిని రాయటం, రాత్రిని పగలని రాయటం ఎంత అబద్ధమో ఇది కూడా అంతే. నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ యొక్క చీఫ్ ఏజెంట్ల మీటింగ్ నిన్న ఉదయం 11 గంటల కాడి నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగుదేశం ఆఫీస్లో జరిగింది. రూల్ పొజిషన్ ఏంటి, మనం ఏ సమస్య వస్తే ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, వీటన్నిటి మీద జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్లు సాక్షి పేపర్లో రాస్తారు. అసలు ఏమన్నా నిజమా ఇది? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన నిన్న అచ్చెన్నాయుడు గారు రావాల్సి వచ్చి ఆయనకి కొంచెం అనారోగ్యంగా ఉంది కాబట్టి యనమల రామకృష్ణుడు గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, మాజీ ఐఏఎస్ కృష్ణయ్య గారు, అలాగే మాజీ సెర్ప్ సిఇఓ కృష్ణమోహన్ గారు, నేను, ఇంకా మిగతా వాళ్ళు శ్రవణ్ కుమార్ గారు అందరం ఉండి ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే కౌంటింగ్ ఏజెంట్స్ హ్యాండ్బుక్లో ఉన్నది మేము ఏజెంట్లకి చెప్పడం, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది అంతే. చంద్రబాబు నాయుడు గారు ఫిజికల్గా లేకపోవడం, పోనీ ఆయన ఏదన్నా జూమ్లోనో దేంట్లోనో మాట్లాడిన ఎక్కడ సోషల్ మీడియాలో వచ్చుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఇలా చెప్పారు అలా చెప్పారని సాక్షి కొంచెం రాసినా దానికి ఏదో కొంత అర్థం ఉంటుంది. కానీ దౌర్భాగ్యం కవించి కలపడాలి అని మేము చెప్పామని సాక్షిలో రాస్తారు. దీనికి కారణం ఏంటి? 29/5/2024 సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో మనకు రూల్స్ లేవు, ఏమీ లేవు, కలపడండి అని చెప్పిన దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేసాం. ఇది ఫస్ట్ టైం ఆయన జీవితంలో మెట్లు కింద పడ్డాకి మొదటి అంకం. సకల శాఖ మంత్రిగా వైసీపీ వాయిస్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న 29/5 మొన్న చెప్పిన ఆ చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో చెప్పిన దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే, మేము కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది ఆయన మీద. సరే, ఇది ఏమవుతుంది ఏంటనేది పక్కన పెడితే, అంటే మేము చెప్పేది ఏంటంటే, మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నీకేం దమ్ముంటే, అమ్మ పాలు తాగుంటే నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చుకో. చంద్రబాబు నాయుడుకి ఇలా అన్నాడు ఈ మీటింగ్లోనే, కంప్లైంట్ ఇచ్చుకో, ఎవిడెన్స్ చూపించు. నిన్న మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీ ఎవిడెన్స్, నీ వీడియో మొత్తం పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. మంగళగిరి రూరల్లో, తాడేపల్లి రూరల్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. అలాగే మేము నిజంగా ఇటువంటిది కవ్వించి కలపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో చెప్పుంటే, నీకు నేను చేతనవుతే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఇంకా అధికారంలో నువ్వే తెచ్చావు కదా. అంతేగాని నీ పేపర్ ఉందని ఈ ముచ్చట కూడా 3 రోజులే, ఖచ్చితంగా ఇవాళ నుంచి 3 రోజుల్లో నీ ముచ్చట్లన్నీ కరిగి ఆవిరైపోయే పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళ పోలీసులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కడతాకి వాళ్ళే వెనకాళ్ళ. అదే ఒక 6 నెలల కిందట సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఈ వ్యవస్థలో మాకు అయ్యే పని కాదు. కాబట్టి నీ దిగజారుడు, నీ పతనం స్టార్ట్ అయింది. ఒక మెట్టు కిందకు వచ్చావు నువ్వు ఆల్రెడీ. నీ నాయకుడు కూడా దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు, మనం ఇక ఉండవు అని. ఈ పరిస్థితుల్లో కొద్ది గొప్ప విఘ్నత ఉన్న మనిషి ఎవడైనా కూడా ఎవరిని నొప్పించకుండా బ్యాలెన్స్డ్గా వాళ్ళకి పబ్లిక్ నుంచి ఇబ్బంది లేకుండా మాట్లాడే అలవాటు చేసుకుంటారు. కానీ మీరేం మారలా, మీ అలవాట్లు, మీ దుష్ప్రచారం ఏమీ మారలేదు, మారవు కూడా. అది మారాలంటే 4వ తారీఖు సాయంత్రం అవుతుంది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.